ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, మీపై ఈ దేవత హస్తం ఉంది. ఇప్పుడు మీ అదృష్టం తిరగబడుతుంది. ప్రశాంతంగా ఉండి కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. నేను మీ తులారాశి గురించే మాట్లాడుతున్నాను. మీరు ఒంటరిగా ఉన్నవారని మీకు అనిపిస్తుంది. మీ ప్రతి పోరాటం, ప్రతి సంఘర్షణ కేవలం మీదేనని మీకు అనిపిస్తుంది. అయితే వినండి, మీ చెవుల్లో ఎవరో గుసగుసలాడుతున్నారు. ఎవరో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా మీ ఇంటి గడప వద్ద మీ నీడలా నిలబడి ఉన్నారు. అది ఒక దైవిక శక్తి. ఇప్పటికిప్పుడు తన కళ్ళల్లో ఒక మెరుపును చూసిన ఒక అదృశ్య శక్తి అది. ఆ మెరుపు నేరుగా మీ అదృష్టంతో ముడిపడి ఉంటుంది. ఆ మెరుపు చెప్తుంది, ఈ గుసగుస చెప్తుంది, ఇప్పుడు మీ అదృష్టం రాత్రికి రాత్రే మారిపోతుందని. అంత పెద్ద పెద్ద తుఫాన్ల నుండి మీరు క్షేమంగా ఎలా బయటపడుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచం మిమ్మల్ని విచ్ఛిన్నం చేయాలని చూసినప్పుడు, శత్రువులు కుట్రలు పన్నినప్పుడు, అంతా చెల్లా చెదిరైపోతున్నట్లు కనిపించినప్పుడు ఆ చివరి ఆసర ఎక్కడి నుండి వచ్చింది? మిమ్మల్ని మునిగిపోకుండా కాపాడిన ఆ తేలిని హస్తం ఏదో యాదృచ్ఛికంగా కాదు. అది ఏ సాధారణ విషయం కూడా కాదు. మీతో ఒక చాలా పెద్ద శక్తి తోడయింది. బహుశా మీరు దీన్ని ఇప్పటి వరకు గుర్తించి ఉండకపోవచ్చు, కానీ నమ్మండి, ఈ శక్తి మీ పట్ల ఎంతో ప్రసన్నంగా ఉంది. మరియు ఇది మిమ్మల్ని కేవలం కాపాడడమే కాదు, మిమ్మల్ని కోటీశ్వర్లను కూడా చేయాలనుకుంటుంది. మీ సమాచారం కోసం నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ శక్తి మీ ఇంట్లోనే నివసిస్తుంది. అక్కడే ఉంటుంది. మీ ఇంటికి కాపలాగా ఉంటుంది. ఒక అండగా నిలబడి ఉంది. దీని గుట్టును ఇప్పటి వరకు ఏ శత్రువు తెలుసుకోలేకపోయాడు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం గుర్తుందా? మీ జీవితం ఒక పెద్ద సంక్షోభం అనే ఊబిలో చిక్కుకున్న సమయం. ప్రతివైపు నిరాశే ఉన్నప్పుడు మీ జాతకం స్పష్టంగా చెప్తుంది. అదే సమయంలో ఈ శక్తి మిమ్మల్ని ఆ అంధకారం నుండి బయటకు తెచ్చింది. మీకు ఆ సంఘటన గుర్తుండకపోవచ్చు, కానీ ఈ శక్తి దృష్టి ప్రతి క్షణం మీపైనే ఉంది. మీ రక్షణను ఈ శక్తి ఎల్లప్పుడూ చేస్తూనే ఉంది. మీ శత్రువులకు ఎంతగా మట్టి కనిపించింది, కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ రోజు వరకు మీరు ఆ రక్షకుడిని, ఈ వరాన్ని సరైన అర్థంలో గుర్తించనే లేదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. చెవులు తెరిచి వినండి. ఈ శక్తిని గుర్తించండి. వీరికి కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే ఇది కేవలం మీ రక్షణ మాత్రమే చేయదు. ఇది మీ సమృద్ధి, విజయం మరియు అపారమైన ధనాన్ని ఇచ్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇది మీకు నిరంతరం సంకేతాలు ఇస్తుంది. కొన్నిసార్లు కళల ద్వారా, కొన్నిసార్లు వింత యోగాల ద్వారా. కానీ మీరు ఆ సంకేతాలను ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. అందుకే నేను మిమ్మల్ని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను, ఈ వీడియోను విస్మరించవద్దు. ఎందుకంటే ఈ రోజు నేను మీ జీవితాన్ని మార్చగలిగే ఆ రహస్యాన్ని వెల్లడిస్తాను. మీ జీవితానికి కొత్త మలుపు ఇవ్వగలదు మరియు ఇది మీరు తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఒకసారి వీడియోని లైక్ చేయండి. నిజమైన భక్తితో కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. తద్వారా దుర్గామాత మరియు భోలేనాథుడు మీపై కృప చూపుతారు. మరి మీ కష్టాలను తగ్గించగలరు. అసలు ఈ శక్తి ఎవరు? మరి స్నేహితులారా, అసలు ఇది పదే పదే మిమ్మల్ని ఎందుకు రక్షిస్తుంది? మీకు ఈ సంకేతాలు ఎందుకు ఇస్తుంది? మరియు ఏ విధంగా ఈ శక్తిని మిమ్మల్ని కోటీశ్వర్లను చేసే వరాన్నిస్తుంది? మరియు ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు వివరంగా ఇస్తాను, కానీ నా మాటలను లోతుగా వినండి. ఈ వరాలన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రాబోయే 24 గంటల్లో, కేవలం 24 గంటలలో మీరు 2 తప్పులు పొరపాటును కూడా చేయకండి. ఒకవేళ మీరు ఈ 2 తప్పులను చేసి లేదా తెలియక చేసిన, ఈ శక్తి మీపై ఆగ్రహిస్తుంది. తన ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకుంటుంది మరియు అప్పుడు మీ అదృష్టం యొక్క దిశ మారిపోతుంది. కేవలం ఒక చిన్న పొరపాటు, కేవలం ఒక చిన్న తప్పు 24 గంటల్లో జరిగితే అది మీ జీవిత కాలంలోనే అతిపెద్ద తప్పుగా మారుతుంది. మీరు ఖచ్చితంగా సరిగ్గా వింటున్నారు. ఇదే ఆ తప్పు మీ అదృష్టపు దిశను తిరగబడేలా చేయగలదు. ఎందుకంటే ఈ శక్తి సాధారణ శక్తి కాదు. ఇది ఒక దైవిక శక్తి. ఇది మీ జీవితంలోని సంతోషాల వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉంది. ఈ శక్తి మీ కర్మలను, మీ భక్తిని మరియు మీ నిజమైన ఉద్దేశాలను చూసి చాలా ప్రసన్నంగా ఉంది. మీ జీవితంలో సుఖశాంతులు మరియు విజయాల తలుపులు తెలవాలనుకుంటుంది. మీరు ఎన్ని ఏళ్లుగా కంటున్న కళను సాకారం చేసే శక్తి దీనికి ఉంది. కానీ విచారం ఏమిటి అంటే మీ కొన్ని చిన్న చిన్న తప్పులు, మీ కొన్ని అలవాట్లు ఈ శక్తి యొక్క ఆశీర్వాదాన్ని మీకు దూరం చేస్తున్నాయి. మీరు చాలా
సార్లు గమనించి ఉంటారు. మీరు ఏదైనా మంచి చేయాలని అనుకుంటారు, కానీ ప్రతిసారి మీ ప్రణాళికలు విఫలమవుతాయి, పాడవుతాయి. కొన్నిసార్లు డబ్బు నిలిచిపోతుంది, కొన్నిసార్లు పని అసంపూర్తిగా ఉండిపోతుంది, కొన్నిసార్లు అదృష్టం కలిసి రాదు మరియు మీరు ఆలోచనలో పడతారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, నా వల్ల జరుగుతున్న తప్పు ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. స్నేహితులారా, దీని కారణం ఇదే. మీ జీవితంలోని కొన్ని విషయాలను మీరు పట్టించుకోరు. అవి చాలా అవసరం. నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఈ 2 తప్పులను పునరావృతం చేస్తే ఈ శక్తి మీపై అసూయపడుతుంది, కోపిస్తుంది, ఎప్పటికీ ఒప్పుకోదు, రుష్టురాలవుతుంది, అనగా నొచ్చుకుంటుంది. ఒకవేళ ఈ శక్తి నొచ్చుకుంటే మీ అదృష్టం బలహీనపడమే కాకుండా మీ జీవితంలో రాబోయే సువర్ణ దినాలు ఆగిపోతాయి. అందుకే నేను మిమ్మల్ని వినయంగా వేడుకుంటున్నాను, ఈ 2 విషయాలను వెంటనే మీ జీవితం నుండి బయటకు పారవేయండి. ఈ 2 తప్పులు మీ అభివృద్ధికి అతిపెద్ద శత్రువులు. ఏమిటా తప్పులు? ఇది తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి. అయితే ఇప్పుడు ఆ రహస్యం దగ్గరకు కూడా వెళ్దాం. దేనికోసమైతే మీరు వేచి చూస్తున్నారో, అసలు ఈ పెద్ద శక్తి ఎవరు ఈ శక్తి మీకు చెప్పనివ్వండి. ఇది మరెవరో కాదు, స్వయంగా భోలేనాథుడు అనగా శివశక్తి. ఇది నాగదేవత యొక్క శక్తి. ఇది మీ ఇంటి చుట్టుప్రక్కల దాదాపు 100 మీటర్ల పరిధిలో అదృశ్య రూపంలో ఉంటుంది. మరియు నా ప్రియమైన స్నేహితులారా, ఈ శక్తి ప్రతి క్షణం మిమ్మల్ని రక్షిస్తూనే ఉంది. మీరు ఎప్పుడైనా సంక్షోభంలో పడినప్పుడు ఈ శక్తి మీకు అండగా నిలబడి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతుంది. మీకు ఈ మాట వింతగా అనిపించవచ్చు, కానీ నిజమేమిటి అంటే ఈ శక్తి మీకు చాలా దగ్గరగా ఉంది. కొన్నిసార్లు గాలి అలలలో, కొన్నిసార్లు కలలో, కొన్నిసార్లు ఒక సంకేతం రూపంలో అది మీకు తన ఉనికిని చాటుతుంది. అందుకే మీ జీవితంలో ఏదైనా పెద్ద ముప్పు వచ్చినప్పుడు అది దానంతట తానుగా తొలగిపోతుంది. కానీ ఇప్పుడు మనం అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు విని చాలా ఆశ్చర్యపోతారు స్నేహితులారా, మీ స్పృహ కూడా కోల్పోతారు. అవును, నేను మీ ముందు బయట పెట్టబోయే ఈ శక్తి ఎంత విచిత్రమైనది మరియు అనూహ్యమైనది అంటే మొదటిసారి విని మీరు షాక్ అవుతారు. ఈ శక్తి మీ లోపలే నివసిస్తుంది మరియు ఈ రోజు అది పూర్తి రూపంలో వెల్లడి కాబోతుంది. ఇది మీ అమాయక స్వభావం మరియు మీ అచంచలమైన పట్టుదల కలయిక. మీరు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే అది పూర్తి చేసే వరకు వదలరు. ఈ శక్తి మీకు కేవలం ధైర్యాన్ని మాత్రమే కాదు, మీతో ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మీ శ్రేయోభిలాషులు అనేది గుర్తించే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. మీరు ఖచ్చితంగా సరిగ్గా విన్నారు. ఈ శక్తి ప్రజల నిజాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది మరియు ఇది చాలా పెద్ద విషయం. ఎవరైనా మీరు ఈ పని చేయలేరు అని అన్నప్పుడు మీరు వెనక్కి తగ్గరు. మీరు పూర్తి ప్రయత్నం చేస్తారు మరియు చివరకు దాన్ని చేసి చూపిస్తారు. మీరు ఏది ఆలోచిస్తారో దాన్ని పూర్తి చేసే తీరతారు. దానికోసం భూమి ఆకాశాలను ఏకం చేయాల్సి వచ్చినా సరే. ఇదే ఆ శక్తి. ఇది మీకు అద్భుతమైన మరియు ఓర్పు గల వ్యక్తిగా మారే సహనాన్ని ఇస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ కోప శక్తితో అనగా క్రోధ శక్తి ముడిపడి ఉన్న ఆ శక్తి గురించి మాట్లాడుకుందాం. అవును, మీ కోపం కూడా ఒక శక్తే. మీరు కోపంగా ఉన్నప్పుడు మీలో ఎంత శక్తి వస్తుందంటే మీరు ఏ పనినైనా పూర్తిగా మార్చగలరు. మీ కోపం ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే ప్రజలు మీ ముందు వణికిపోతారు. ప్రజలు తరచుగా ఈ కోపాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ నిజమేమిటంటే ఇది ఎల్లప్పుడూ నష్టం చేయదు. తరచుగా ఈ కోపం మీ లాభానికి కారణమవుతుంది. మీ లోపల కోపం పెరిగినప్పుడు, ఏదైనా పరిస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు అప్పుడు ఈ కోపం బయటకు వస్తుంది మరియు అప్పుడే ఒక ఉదాహరణ సృష్టించబడుతుంది. అప్పుడే అంతా అలా మారిపోతుంది. అది త్వరగా ఒక పాఠంగా మిగిలిపోతుంది. సహనం ఉన్న సమయంలో మీరు విషయాలను సర్దుబాటు చేశారు, కానీ ఒకసారి ఇది బద్దలైతే అది అగ్నిపర్వతంలో దారిలో ఉన్న ప్రతిదాన్ని ఒక్కసారిగా కుదిపేస్తుంది. ఈ కోపం మీకు గౌరవాన్ని సంపాదించి పెట్టడానికి, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక మాధ్యమంగా మారుతుంది. గుర్తుంచుకోండి, మీరు దీని నియంత్రణతో ప్రదర్శించినప్పుడు ఎల్లప్పుడూ ఏదో ఒక లాభం కలుగుతుంది. ఈ శక్తి మీ లోపల ఉంది మరియు దీనిని ఎవరు ఎదిరించలేరు. ఈ రోజు సమయం మీకు చాలా ముఖ్యం, ఎందుకంటే మీ ఈ శక్తి మీ కోపం, మీ భావాలతో ఆడుకునే వ్యక్తుల కుట్రలను పట్టుకోవడంలో సహాయపడుతుంది. మోసం చేసే వారిని మీరు చేతులతో పట్టుకోగలరు. ఇప్పుడే నేను కొన్ని శుభ మరియు అశుభ విషయాలను చెప్పబోతున్నాను. అవి మీ జీవితాన్ని మార్చడానికి పూర్తిగా ప్రయత్నిస్తాయి. చూడండి, మన జీవితంలో నిరాశ ఉంటుంది, ఆశ ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను. మొదటిగా కొన్ని శుభ విషయాలు. మొదటిది అభివృద్ధి వైపు నడిపించే 5 పనులు. అభివృద్ధిని ఇవి మీకు అందిస్తాయి. మొదటిది అచంచలమైన విశ్వాసం మరియు అచంచలమైన భక్తి. మీ ఇష్ట దైవంపై అచంచలమైన విశ్వాసం ఉంచండి మరియు ప్రతిరోజు కేవలం 5 నిమిషాలైనా సరే ధ్యానం లేదా ప్రార్థనలో గడపడం అవసరం. ఇది మీలోని శక్తిని, నాగదేవత శక్తిని మరియు భోలేనాథుడు ఆశీర్వాదాన్ని నేరుగా ఆకర్షిస్తుంది మరియు మిమ్మల్ని అనుసంధానిస్తుంది. మీరు నిజమైన మనసుతో భక్తి చేసినప్పుడు మీ సానుకూల శక్తి కవచం ఎంత బలంగా మారుతుందంటే ఏ ప్రతికూల శక్తి దాన్ని ఛేదించలేదు. ఇది అభివృద్ధి
అభివృద్ధి యొక్క మొదటి విత్తనం. కేవలం పూజా పాఠాలు చేస్తే సరిపోదు, మనసు శుద్ధంగా ఉండడం ముఖ్యం. మీరు మీ సంబంధాలపై, మీ పనిపై మరియు మీ భవిష్యత్తుపై సానుకూల విశ్వాసం ఉంచినప్పుడు విశ్వం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మాట యొక్క పవిత్రత మరియు వాక్కుపై నియంత్రణ చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ నిజం చెప్పండి, కానీ సత్యాన్ని తీపి మాటల్లో చెప్పండి. అన్నిటికంటే ముఖ్యం, ఎవరిని విమర్శించడం లేదా వెన్నుపోటు పొడవడం అనగా గొయ్యలు తీయడం లాంటివి వాటికి దూరంగా ఉండండి. మీ వాక్కుల శక్తి ఉంది. మీరు అపశబ్దాలు మాట్లాడినప్పుడు మీరు మీ శక్తిని కలుషితం చేసుకుంటారు మరియు మీ శక్తిని బలహీనపరుచుకుంటారు. వాక్కుపై నియంత్రణ, కోపంపై నియంత్రణ. మీరు మీ కఠినమైన మాటలను శాంతింపజేసి వివేకంతో మాట్లాడితే మీ పని పూర్తి కావడమే కాకుండా మీ సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి. సంబంధాల్లో ఎప్పుడూ ఓర్పు కలిగి ఉండండి, ఎందుకంటే సంబంధం మెదడుతో కాదు గుండెతో నిలుస్తుంది. అహంకారం సంబంధాలను చాలా త్వరగా పాడు చేస్తుంది. అందుకే దీన్ని నియంత్రణలోకి రానివ్వకండి. అహంకారం మిమ్మల్ని నియంత్రించకూడదు, మీరు అహంకారానికి వశం కాకూడదు. ఇది జరగకూడదు. తల్లిదండ్రులు మరియు పెద్దల గౌరవం చాలా ముఖ్యం. మీ తల్లిదండ్రులు మరియు ఇంట్లోని పెద్దల సేవ చేయడం మరియు ప్రతి పనికి ముందు వారి ఆశీర్వాదం తీసుకోవడం అత్యంత అవసరం. ఇది జీవితంలోనే అతిపెద్ద రక్షా కవచం. వారి ఆశీర్వాదం మీ జాతకంలో ఉన్న పెద్ద పెద్ద దోషాలను కూడా పోగొట్టగలదు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు వారిని గౌరవించినప్పుడు మీ పాడైన పనులు కూడా చక్కబడతాయి మరియు మీరు అభివృద్ధి మార్గంలో వేగంగా పరిగెడతారు. ఏ పనిని కూడా సోమరితనం లేదా సంకోచంతో వాయిదా వేయకండి. మీ కృషికి మరియు పట్టుదలను అత్యుత్తంగా ఉంచండి. విజయం అదృష్టం కంటే ఎక్కువగా కర్మ అనగా మీరు చేసే పనిపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో సోమరితనం మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది, కానీ మీరు ఆగకూడదు. మీరు ఓడిపోకూడదు. ఏ పరిస్థితుల్లోనూ మీరు ఓటమిని అంగీకరించకూడదు. ఏ పని అయితే చాలా కష్టంగా ఆగిపోతుందో దాన్ని ఇప్పుడు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అయిపోతుంది. మీ కృషి మరియు పట్టుదలకు ప్రతి చోట ప్రశంసలు అందుతాయి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. వివేకం మరియు అనవసర ఖర్చులపై నియంత్రణ, ఆదాయంలో పెరుగుదల వచ్చే యోగాలు కూడా ఉన్నాయి. కానీ దీనితో పాటు మీరు అనవసర ఖర్చులపై మరియు అనవసరమైన మాటలపై నియంత్రణ ఉంచాలి. ఏదైనా ప్రమాదకరమైన అనగా రిస్క్ పథకాలకు దూరంగా ఉండండి. ఆ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఎక్కువ లాభం పొందడం కోసం మీ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ అడుగు వేయకండి. ఖర్చులపై నియంత్రణ ఉంచండి. ఇది చాలా అవసరం, ఎందుకంటే ఆఫర్లు లేదా ప్రలోభాల వల్ల అనవసరమైన ధన వ్యయం జరుగుతుంది. మీ బడ్జెట్ ప్రకారం పని చేయండి. దానిపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టండి, లేకపోతే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడవచ్చు. ఇప్పుడు నేను మీకు వినాశనం వైపు నడిపించే పనుల గురించి చెప్తాను. ఏమిటవి అంటే, మొదటిది అహంకారం మరియు గర్వానికి వశం కావడం. ఇది మొదటి పెద్ద తప్పు. విజయం మరియు సక్సెస్ లభించే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు అహంకారాన్ని మీ లోపలికి రానివ్వకండి. ఒకవేళ అహంకారం మిమ్మల్ని చుట్టుముడితే దీని వల్ల సమాజంలో మీ ఇరుగు పొరుగున మీ ప్రతిష్ట పాడైపోతుంది. అందుకే అహంకారం ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడు అంటే ఎప్పుడు వద్దు. అహంకారం చాలా త్వరగా సంబంధాలను పాడు చేస్తుంది. ఇది మీ గౌరవాన్ని మట్టిలో కలిపేస్తుంది. అసూయపడే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. ఎవరైతే మీ వెనక మిమ్మల్ని విమర్శిస్తారో కానీ అదే సమయంలో మీరు స్వయంగా ఎవరినైనా విమర్శించినా లేదా అసూయ పడినా అంతా గందరగోళంగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా పనిని కేవలం అదృష్టం మీద వదిలేసి మీ కర్మ చేయకపోతే విజయం అంతా తక్కువ లభిస్తుంది, లేదా చాలా తక్కువ లభిస్తుంది, లేదా అస్సలు లభించదు. అలా జరుగుతుంది. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను మరియు మీరు అలా ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ మీరు ఏదైనా పనిని కేవలం భాగ్యం మీద వదిలేసి దానితో పాటు అసూయను కలిగి ఉంటే మీరు కోరుకున్నంత విజయం లభించదు, లేదా మీరు కన్న కలలు నెరవేరవు. ఈ విషయం ఖచ్చితంగా నిశ్చయం. ఇతరుల పనిలో ఆటంకాలు కలిగించడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదు. వారికి ఎల్లప్పుడూ మద్దతు ఇవ్వాలి. మీ ఏ పని ద్వారా కూడా ఎప్పుడూ ఆటంకం కలిగించకూడదు. ఒకవేళ మీరు ఏదైనా పని కేవలం అదృష్టం మీద వదిలేస్తే అంతా గందరగోళం అయిపోతుంది. ప్రతికూలత యొక్క విత్తనాన్ని నాటే వ్యక్తి నిరాశ చెందుతాడు, వినాశనం వైపు పెరుగుతాడు. కోపంలో తీసుకున్న బలవంతపు నిర్ణయం ఎల్లప్పుడూ వ్యర్థమని నిరూపించబడుతుంది. అశుభ పనులు జరుగుతాయి. ఈ సమయంలో మీరు అశుభ పనులు చేయకూడదు. ఏవైతే అశుభ పనులు ఉన్నాయో, ఒకవేళ మీరు ఎవరినైనా మిత్రుడితో లేదా ఒంటరిగా రాత్రివేళ వాహనం నడుపుతుంటే జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ నియమాలను ఎల్లప్పుడూ పాటించండి మరియు ఎల్లప్పుడూ భగవంతుడి స్మరించి, కులదైవాన్ని స్మరించి అప్పుడే ఏ పని కోసమైనా బయటకు వెళ్ళండి. చూడండి, శరీరం అంటే ఏమిటి? ఇది ఒక గుడి. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన అతిపెద్ద బాధ్యత, అతిపెద్ద ధర్మం కూడా. అదే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వినాశనానికి దారితీస్తుంది.
వినాశనం చేయిస్తుంది. అందుకే ఎప్పుడు ఆరోగ్యాన్ని పాడు చేయకూడదు. ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంతో ఎలాంటి ఆటలాడకూడదు. అబద్ధపు ప్రలోభాలకు దూరంగా ఉండాలి మరియు బయటి వ్యక్తులు ఇచ్చే సలహాల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే అంత జ్ఞానం లేదో వారి సలహాలకు దూరంగా ఉండాలి. అబద్ధపు ప్రలోభాల నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ కేవలం మంచే ఉండదు. మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది. పగలు ఉంటే రాత్రి కూడా ఉంటుంది. అంతా ఇలా కలిసిపోయి ఉంటుంది. ఎప్పుడు కూడా ప్లస్ కి మైనస్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మంచికి చెడు ఎదురవుతూనే ఉంటుంది. ప్రతి చోట కూడా మీ మెదడును మీ నియంత్రణలో ఉంచుకోవడం నేర్చుకోండి. ఈ సమయం మీకు చాలా అవసరం. అబద్ధపు ప్రలోభాల నుండి దూరంగా ఉండండి. నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. రాబోయే కాలం గురించి మనం మాట్లాడితే ఈ సమయంలో విజయం మరియు సక్సెస్ లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. జీవితంలోని ప్రతి రంగంలో మీ మనసు కోరుకున్న విజయం లభిస్తుంది. పని చేసే చోట మీ మనసు సంతోషంగా ఉంటుంది మరియు వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. దీని వల్ల మీకు లోపల నుండి శక్తి కలుగుతుంది మరియు మీరు మీ పనిని మరింత మెరుగైన రీతిలో చేయగలుగుతారు. సంబంధాల మెరుగుదల ఉంటుంది. భాగస్వామితో ఇంతకు ముందు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి ఇప్పుడు నెమ్మదిగా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో ఈ సమయంలో మీకు ధనలాభం కలిగే కొత్త అవకాశాలు లభిస్తాయి మరియు మీరు కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలమైనది. వ్యాపారంలో మీకు ధనలాభం లభించవచ్చు. చాలా అవకాశాలు లభిస్తున్నాయి మరియు మీరు కొత్త ప్రదేశంలో బిజినెస్ మొదలు పెడితే చాలా మంచి లాభం పొందుతారు. కొత్త చోట బిజినెస్ మొదలు పెట్టడానికి సమయం చాలా శుభంగా ఉంది కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు మీ జీవితంలోని కొన్ని అద్భుతమైన మరియు సాంకేతిక పూర్వక సంఘటనలు జరగవచ్చు. ఇవి లక్ష్మీదేవి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అనడానికి సంకేతాలు. ఏమిటా సంఘటనలు? కాస్త జాగ్రత్తగా వినండి. ఈ మాట నమ్మండి. ఒకవేళ వీటిలో ఏది జరిగినా మీ జీవితంలో అభివృద్ధి చాలా ఎక్కువగా జరుగుతుందని అర్థం చేసుకోండి. మొదటి విషయం, సాయంత్రం వేళ మీ ఇంటికి గుడ్లగూబ రావడం. ఒకవేళ ఎప్పుడైనా సాయంత్రం వేళ గుడ్లగూబ వస్తే అది చాలా శుభప్రదం. పిల్లి కూడా మీ ఇంటికి రావడం శుభమే. పిల్లి వచ్చినా కూడా చాలా శుభం జరుగుతుంది. తర్వాత విషయం, నాగదేవత దర్శనం. నాగదేవత దర్శనం జరిగిన శుభమే జరుగుతుంది. అయితే నాగదేవత ప్రమాదకరమైన జీవి కాబట్టి వారిని ఇంట్లో ఉంచుకోవడం అస్సలు సరైనది కాదు. కానీ దర్శనం జరిగితే అది మంచి విషయం. వారికి చేతులు జోడించి ఇంటి నుండి బయటకు పంపేయాలి. ఈ మూడు ప్రాణులు గుడ్లగూబ, పిల్లి మరియు నాగదేవత మీ ఇంటికి స్పష్టంగా సంకేతాలు ఇస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందని లేదా ప్రవేశించబోతుందని. కాబట్టి ఈ సంకేతాలు మీకు లభిస్తే మీ జీవితంలో లక్ష్మీమాత వచ్చిందని లేదా రాబోతుందని మీరు స్వయంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సమృద్ధి మీ పాదాలు ముద్దాడుతుంది. ఒకసారి నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజు మీ రాశాధిపతి అయిన శుక్రుడికి మరియు శనిదేవుడికి ఇష్టమైన రోజు కావడంతో ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మరియు ఈ రోజు శనిదేవుడు తన స్వక్షేత్రంలో బలంగా ఉండడం వల్ల మీపై పని ఒత్తిడి ఉంటుంది. చంద్రుడి సంచారం అనుకూలకంగా ఉండడం వల్ల మానసిక ధైర్యం పెరుగుతుంది. రాహుకేతుల ప్రభావం వల్ల ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం. మరియు ఆఫీసులో మీ పనితీరు బాగుంటుంది కానీ సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. అయితే పై అధికారులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. మరియు సాఫ్ట్వేర్, మార్కెటింగ్ మరియు కన్సల్టేటివ్ రంగాల్లో ఉన్న వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం. శని ప్రభావం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ లేదా ఇనుము, నూనె వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే లెక్కల విషయాల్లో స్పష్టంగా ఉండండి. మరి స్నేహితులారా, విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ రోజు ఏదైనా శుభవార్త అందే అవకాశం ఉంది. బద్ధకాన్ని వీడితేనే విజయం మీ సొంతం అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. మరియు మీ ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. మీ భాగస్వామికి సమయం కేటాయించడం వల్ల అనుబంధం బలపడుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మౌనంగా ఉండడం ఈ రోజు మీకు శ్రేయస్కరం. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయండి. బయటి ఆహారాన్ని ఒక రోజు నివారించడం చాలా ఉత్తమం. మరియు మీ జీవన శైలిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఇంటిని శుభ్రం చేసుకోవడం లేదా పాత వస్తువులను మార్చడం వంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఈ రోజున పేదలకు లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం శివాలయంలో లేదా ఆంజనేయ స్వామి గుడి దీపం వెలిగించండి. దీని వల్ల వృత్తి, వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మరియు స్నేహితులారా,
ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది మరియు మీపై కుట్రలు చేసే శత్రువుల నుండి అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యంగా మీరు పాటించవలసినవి ఏమిటి అంటే ఈ రోజు ఎవరికి అబద్ధం చెప్పకండి మరియు ఎవరిని అవమానించకండి. ఈ రోజున నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం మీకు అనుకూలిస్తుంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల పాదాలకు నమస్కరించి వెళ్ళండి. మరి స్నేహితులారా, ఈ రోజున సూర్యాస్తమయం తర్వాత సమీపంలోని దేవాలయంలో శమి వృక్షం అనగా జమ్మి చెట్టు కింద లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మరియు మీ ఇంట్లో వెలిగే దీపం మీ భాగ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. పూర్తి నమ్మకంతో పరిహారాలు చేయండి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.